నా ఇన్సిడెంట్ తర్వాత నిజంగా చెప్తున్న శివ, ఎన్నెన్ని అరాచకాలు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నారంటే, చచ్చిపోయిన శవాల మీద కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. నేను పట్టించుకోలేదు, ఫస్ట్ టైం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు లీనేజ్ తీసుకున్నారు. సెకండ్ టైం ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు అలర్ట్ అయినారు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే సార్, అంటే మీరు కావాలని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్స్ పైన మనము అది చెయ్యాలి అంటే వాళ్ళపైన మనం ఎత్తితేనే సో వాళ్ళని బయటికి లాగాలి, సో కావాలని చేస్తున్నట్టు చాలా మంది అంటున్నారు. దానిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామి ఉన్నాను కాబట్టి, ఒక గుర్తింపు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇది నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి నిజంగా సమయం ఇచ్చి శివ అదే కనుక జరిగితే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ఫోటో వాళ్ళ ఇంట్లో కాదు గుండెలలో పెట్టుకుంటారు. అది జరుగుతుంది. నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అదే ప్రాధాన్యపడతాను. స్టేట్ హెడ్ ఈస్ ద బాస్, చీఫ్ మినిస్టర్. అవును, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఫోటోలు ఈ రోజు కూడా ఇండ్లలో ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తీసుకొచ్చారు. రైట్, పేదోడికి వైద్యం అందాలంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజుకుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను శివ, ఈ మెసేజ్ కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే 100% చెప్తున్నాను కదా, నేను ఏదైతే సాధించాలో, ఏదైతే తీసుకురావాలనుకుంటే ముమ్మాటికి ఆయన తీసుకొస్తానని నమ్మకం, నాకు బలమైన విశ్వాసం నాకుంది శివ. ఆయన తలుచుకుంటే ఇది చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అని. ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఐ సల్యూట్ యూ శివ. మీరు వచ్చినారు, తీసుకున్నారు. ఇది ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, ఒక మా హాస్పిటల్ ఓనర్ బతకడానికి ఇంతమంది పేద ప్రజలను ఇంత హరాస్ చేయాలా? నువ్వు బిల్లులు అన్న, నువ్వు ఎందుకు ఇన్సూరెన్స్ శాంక్షన్ కాకపోవడం గల కారణం ఏంటంటే ప్రాపర్ బిల్స్ పెట్టలే డాక్టర్. ఓకే, అది కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, గచ్చిబౌలి బ్రాంచ్. బిల్లులు తీస్తే శివ నిజంగా చెప్తున్నాను, ఎంత అబ్నార్మల్ బిల్లు అంటే టెస్ట్లకు అడ్డగోలు టెస్ట్ రాసింది. ఎందుకు రాసిందో తెలియదు. పేషెంట్ 5 రోజులు అడ్మిట్ అయితే 6 రోజుల బిల్లు వేసింది కన్సల్టెన్సీ డాక్టర్ కన్సల్టెన్సీ. పేదోడి రక్తం చెమట కూలి పని చేసుకోవడానికి, వాని ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్న ఈ యొక్క పేషెంట్లను ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదంటే కనుక కింద డాక్టర్లు అంతా కూడా హైదరాబాద్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ మీద కమిషన్లు తీసుకుని వీళ్ళు పంపించారు. నువ్వు స్టార్ హెల్త్ కంటున్నావు కదా, రేపు రిలయన్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వీళ్ళందరికీ మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా. అవును, ఇదే డబ్బులు అదే ఇన్సూరెన్స్ కంపెనీ లెట్ పే టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వై డు మేక్ దిస్ పాలసీస్లో చేంజ్ రావాలి. అట్ ద సేమ్ టైం ఎవరు చెప్తున్నా, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి వాడు చచ్చేంత వరకు కూడా